అందరికీ శుభోదయం, శుభ ఆదివారం. నా స్ట్రాంగ్ కాఫీ సేవన తర్వాత మీకు కొన్ని మంచి హితోక్తులని తీసుకొచ్చేసాను ఇవాళ కాఫీ కబుర్లుగా. ఈ హితోక్తులు వినడానికి బాగానే ఉంటాయి, ఆచరించాలంటే కష్టం. కానీ ఆచరిస్తే అందరూ సుఖంగా సంతోషంగా ఉంటారు. మరి అవేంటో చూద్దాం మన కాఫీ కబుర్లలో. సలహా అనేది ఎవరికి అవసరమో వారికే రుచించదు. అట్లాగే తనను తాను సంస్కరించిన వ్యక్తికే ఇతరులను సంస్కరించే అధికారం ఉంటుంది, అందుతుంది కూడా. మన సంతోషం మన తెలివితేటలపై ఆధారపడి ఉంటుంది. కఠోర పరిశ్రమ అనంతరం వరించే విజయం తీయగా ఉంటుంది. ధైర్య సాహసాలు ప్రతి సోపానాలు. బాధ్యత నిర్వహణలో మనిషిలో శౌర్యం వెలికి వస్తుంది. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే మన పని అంత ఉత్తమంగా ఉంటుంది. మనిషి జీవితంలో ముందడుగు వేయడానికి 2 కారణాలు: 1 భయం, 2 శ్రద్ధ. అజ్ఞానం భిన్నత్వానికి, జ్ఞానం అభిన్నత్వానికి దారి చూపుతుంది. అలాగే వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు, కొత్త ప్రేరణకు పునాది కావాలి. నిరాడంబరత స్నేహితుల్ని పెంచుతుంది, గర్వం శత్రువుల్ని పెంచుతుంది. సత్య మార్గంలో నడిచేవాడే సంపన్నుడు. ఆనందాన్ని మించిన అందాన్నిచ్చే సౌందర్య సాధనం మరొకటి లేదు. దుఃఖం అనేది శిక్ష కాదు, సంతోషం అనేది వరము కాదు, 2 ఫలితాలే. స్వర్గాన్ని నరకంగా చేసేది, నరకాన్ని స్వర్గంగా చేసేది మన మనసే. నిర్ణయం తీసుకోవడానికి అనుభవం, జ్ఞానం, వ్యక్తపరిచే సామర్థ్యం అవసరం. ఇంకా కొన్ని విషయాలు చెప్పుకుంటే, సర్వ మానవ శ్రేయస్సుకి దోహదం చేసేది నిజమైన సంస్కృతి. మనం ఇతరులకు ఎన్ని సలహాలైనా ఇవ్వవచ్చు, కానీ ప్రవర్తన నేర్పలేం. ధైర్యం, కాలం, ప్రకృతి, ఈ 3 ఉత్తమమైన గొప్ప వైద్యులు. పరిస్థితులు కాదు మానవుణ్ణి సృష్టించింది, మానవుడే పరిస్థితుల్ని సృష్టించుకున్నాడు. సంతోషం ఉంటే అన్ని నిధులు ఉన్నట్టే, సంతోషం లేకుంటే ఎన్ని నిధులు ఉన్నా వ్యర్థం. మనలను తప్పులు పట్టేవారే మనకు గురువులు. లక్ష్యం లేని జీవితం ఎందుకు కొరగాదు. ఇతరులలో ఎప్పుడు మంచినే చూస్తుంటే దుఃఖం మన దరి చేరదు. అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి. బద్ధకం మనకు శత్రువే కాదు, పాతకం కూడా. మొదట మనం పరివర్తన చెంది ఇతరులు పరివర్తన చెందడానికి స్ఫూర్తి అవ్వాలి. చితి నిర్జీవులను కాలుస్తుంది, చింత సజీవులను దహిస్తుంది. కష్టాలు ఒంటరిగా రావు, అవి అవకాశాలను వెంట తీసుకొస్తాయి. సంసారం సాగరం దాటాలంటే సంస్కారముల పరివర్తన కావాలి. ఆఖరిగా ఒక్క విషయం: కోరికలు పెరిగే కొద్దీ ఆనందం తగ్గుతుంది. అందుకని ఈ చెప్పిన పాయింట్స్లో మనం ఆచరించడం కష్టమైన అవకాశం ఉన్నంత వరకు మనల్ని మనం సంస్కరించుకుంటూ వీటిని పాటిస్తే కనుక చాలా హ్యాపీగా ఉంటాం. హ్యావ్ ఏ నైస్ డే. కాఫీ కబుర్లతో మీ హిమబాల. ఇక్కడ హ్యాపీనెస్కి నో ఎండ్. వింటూనే ఉండండి హిమబాల కాఫీ కబుర్లు. మళ్ళీ వారం కాఫీ కబుర్లతో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ హిమబాల్.